హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోహిస్ వరల్డ్ పై. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో దాని గురించి నేను అయితే ఫస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. అయితే యూస్ చేసినాక మీకు చెప్దాం రిజల్ట్ ఎట్లా ఉంది అనేసి అనుకున్నాను. ఈ బాటిల్లో చూడండి మొత్తం అయిపోయిందనమాట. హెయిర్ ఫాల్ అయితే నాకు 70% అయితే ఆగిపోయింది. నేను స్టార్ట్ చేసి మ్యాక్సిమం 3 months అవుతుంది, కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో హెయిర్ ఫాల్ ఆగిపోయింది, చుండ్రు లేదు, ప్లస్ హెయిర్ గ్రోత్ అయితే తొందరగా వచ్చేసింది అనమాట. సో అలా మీకు నేను సజెస్ట్ చేద్దామనేసి మళ్ళీ ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అలాగే వీడియో తీసి పెడదామనేసి నేను ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఇది నేను వాడినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయిందండి. అన్నీ న్యాచురలే మనకు కనిపించేవి, సో మనకు దొరికేవి. ఇక్కడ చూడండి నాకు మొత్తం బేబీ హెయిర్స్ అయితే వచ్చేసాయి. అంటే నాది గ్రే హెయిర్ ఉంటుంది, డెలివరీస్ అయినప్పుడు పసుపు పెడతాం కదా. సో ఇక్కడనే ముందరనే వైట్ హెయిర్స్ అయితే వచ్చాయి, కానీ నేను కలర్ అవన్నీ ఏం యూజ్ చేయనండి. సో ఫస్ట్ హెయిర్ ఫాల్ అయితే దానికోసం అయితే రెమెడీ అయితే నేను తయారు చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది నాకు, అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారు. ఇప్పుడున్న ప్రజెంట్ అన్నీ మనకు దొరికేవి అనమాట, కానీ మనం ఓల్డ్లో వాడేవి ఇప్పుడు మర్చిపోయాం, షాంపూస్కి అలవాటు పడ్డాం కదా. సో మళ్ళీ ఇప్పుడు మనం షాంపూస్ మర్చిపోయి మన బేబీస్కి మనకి ఈ షాంపూ అనేది యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి ఎందుకంటే నేను కూడా షాంపూలు వాడడం తగ్గించేసాను అనమాట. సో మనం రెడీ ఇంట్లో ఒక 1/2 hour 1 hour తీసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనేసి చూడండి. అసలు స్నానం చేసిన అనమాట. సో ఇట్లా నా కర్లీ హెయిర్స్ అనమాట, అవి పెరిగినవి కనిపించవు, తగ్గినవి కూడా కనిపించవు, అలా ఉంటుంది అనమాట. సో మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను, కానీ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే పిల్లలకి మనం ఇప్పటి నుంచి పెడితే మాత్రం మంచి కలర్ అయితే బ్లాక్ ఉంటుందండి. మా మిడిల్ పాపకు రెడ్ ఉంటుండే హెయిర్, బ్రౌన్ కలర్ ఉంటుండే, ఆమెకు వాడడం వల్ల బ్లాక్ అయిపోయింది. అనుకున్నా చిన్నప్పటి నుంచి కంటిన్యూగా అట్లే వాడింటే నాకు కూడా అట్లే ఉంటుండేనేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే మనం చిన్నప్పుడు కుంకుడుగా అవన్నీ వాడుతుంటుంది, కానీ ఇప్పుడు జనరేషన్లో షాంపూ వచ్చేసిందని దబ్బున షాంపూతో వాష్ చేసుకోవడం అలా అలవాటు అయిపోయింది కదా. సో అలా మళ్ళీ ఈ హెయిర్ ఫాల్ గురించి భయమై పిల్లలకు కూడా నేను ఇదే రెమెడీ అయితే వాడుతున్నాను. హోమ్మేడ్ షాంపూ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కొంచెం టైం తీసుకొని అయితే మనం చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్లో మన పిల్లలకి మన సమస్య అనేది రాకుండా అయితే ఉంటుంది. దట్టంగా పెరుగుతాయండి, ఇదైతే ఫిక్స్. అసలు చూడండి, నేను ఒక బాక్స్లో అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. కుంకుడుకాయ ఇవి 500 grams అయితే తీసుకున్నాను. షాప్లో దగ్గర ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవైతే రోజ్మెరీ, ఇంతకుముందు చేసినా కదా, హాఫ్ అయితే మిగిలింది. రోజ్మెరీ మంచి స్మెల్ ఉందండి, చాలా బాగుంటుందండి. అసలు స్మెల్ కూడా బాగుంటుంది, మనకి హెయిర్ స్ప్రే కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. షాంపూ భలే తయారవుతుంది, భలే, మనం స్ప్రే కూడా అవసరం లేదు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇలా స్టాక్ అయితే పెట్టుకున్నాను. ఇది 200 grams 400 grams. ఇదైతే కలంజీ సీడ్స్ ఒక 10 grams అయితే తీసుకున్నాను. అయితే ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను. మనం క్వాంటిటీ ఒక 4 ప్యాకెట్స్ ఏమో తెప్పించాను. అప్పుడు ఒకటి యూజ్ చేశాను, ఇంకా 3 అయితే ఉన్నాయి. సో ఇది కలంజీ సీడ్స్ అనమాట, ఎక్కడైనా షాప్లో దొరుకుతాయి మనకి. ఇది వచ్చేసి శీకాకాయ, ఇది మీషోలోనే తెప్పించాను. మీషోలో కూడా కుంకుడుకాయ, శీకాకాయ, ఇప్పుడు కలంజీ సీడ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రజెంట్గా మీషోలో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఇవి కూడా నేను ఆర్గానిక్ అనమాట, చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్. శీకాకాయ ఇదైతే మీషోలో తెప్పించాను. ఇది ఒక ఫ్లవరే చూపిస్తున్నాం, మందారము, ఎందుకంటే అది ఉడకబెట్టేటప్పుడు అవసరం కాబట్టి ఒకటే తీసుకొచ్చి చూపిస్తున్నాను. అయితే మొగ్గలు తెచ్చి వాటర్లో వేసి పెట్టాను అనమాట. మనం రేపటి వరకు అవి మొగ్గలు అవుతాయి. సో స్టీల్ది అయితేనే ప్రిఫర్ చేయండి బౌలు, ఎందుకంటే అల్యూమినియంది అయితే దాంట్లో అల్యూమినియంది కూడా మిక్స్ అయిపోతుంది కాబట్టి
స్టీల్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. యాజ్ యువర్ విష్, ఇంకా మీ ఇష్టం అనమాట. ఎందుకంటే స్టీల్ అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఎలాంటి కెమికల్స్, ఎలాంటి డస్ట్ అనేది లోపలికి పోదు. సిల్వర్ అయితే మనకు బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి చిక్కకాయ 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఏమంటారు కుంకుడుకాయలు వేసుకుంటే 100 గ్రామ్స్ చిక్కకాయ, 100 గ్రామ్స్ రోజ్మెరీ వేసుకుంటున్నాను. అయితే అన్నీ అయితే ఒకసారి మొత్తం ఇదైతే పళ్ళగొట్టాలన్నమాట. చిన్నగొట్టి వేసుకోవాలి, అట్లా కూడా వేసుకోవచ్చు, కానీ చిన్నగొట్టి వేసుకుంటే బాగుంటుంది మనం ఇట్లా పిసికేటప్పుడు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇదేమో 10 గ్రామ్స్ అనమాట. దీన్ని ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ దొరికేవే అనమాట. ఇవి 10 గ్రామ్స్ కలంజీ సీడ్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మెంతులు 10 గ్రామ్స్ మిక్స్ చేస్తాను. అయితే ఇది వాటర్ వేసి నేనైతే 24 అవర్స్ నానబెడతానండి. సోక్ చేస్తే మనకి మంచి ఏమంటారు టెక్స్చర్ అయితే వస్తుందని చెప్పి నేను 1 డే అయితే నానబెడతాను. కొంతమంది అంటే దీన్ని మిక్సీకి వేసి కూడా మనము ఉడకబెట్టుకోవచ్చు అనమాట. మిక్సీకి వేసి, కాకపోతే ఇవి నానితేనే కొంచెం మంచిగా వస్తాయి అనేసి నేను అలా చేస్తాను. నాకు అలా అయితేనే మంచిగా అనిపించింది అనమాట. అలా అయితే చేసుకుంటాను. ఇదైతే ఫస్ట్ మనం కట్ చేసుకుందాము మొత్తం. అయితే ఇవి మంచిగా చూడండి, ఇలా అసలు మంచి ఫ్లేవర్ వస్తుందండి. నానబెట్టినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. రోజ్మెరీ వేస్తాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే స్మెల్ అయితే బాగా వస్తుంది రోజ్మెరీది. మనం రోజ్మెరీ వాటర్ కూడా చేసుకుందాము, అది కూడా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రోజ్మెరీ వాటర్ కూడా చేసుకుందాము. అసలు రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తే మాత్రం 100% బెనిఫిట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. ఇది షాంపూ అయితే మనము హెడ్ బాత్ చేయడానికి యూజ్ అవుతుంది. రోజ్మెరీ వాటర్ మనం 24 అవర్స్ ఎప్పుడన్నా మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. స్నానం చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం అయితే కొట్టేశాను. సో ఇదైతే దీంట్లో మొత్తం కలిపేసుకుందాము. 1 హ్యాండ్లో ఫోన్ ఉంది, 1 హ్యాండ్ చూపిస్తున్నానండి. సో అందుకే అలా అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్ అయితే ఒక 1 అవర్ మనం మన టైంలోకి వెళ్ళి కేటాయించుకుంటే తొందరగా చేసుకోవచ్చు. 1 టైం చేసుకుంటే మనకి 1 మంత్ వస్తుందన్నమాట. 1 మంత్ 2 మంత్స్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. వాటర్ అయితే నిండా పోసుకోవాలి. కావాలంటే దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గుంటగరగరాకు కానీ, ఫ్లెక్సీ సీడ్స్ అంటే అవిసె గింజలు కానీ, రైస్ వాటర్ ఉడకబెట్టేటప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్గా లేవు కాబట్టి నేను యాడ్ చేస్తలేను. అయితే చూడండి, 24 అవర్స్ అయిపోయింది, ఇలా అయితే అయ్యింది. సో దీన్ని చూసి ఇప్పుడు నానినాయి అనమాట, మంచిగా సోక్ అయినాయి. సో ఇప్పుడు మంట అయితే పెట్టేసుకుందాము. అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం వేడెక్కినాక నేను మిక్సీకి అయితే వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అలా వేసుకుంటే మనకి తొందరగా టెక్స్చర్ అయితే వస్తుందని కొంచెం లైట్గా వేడైపోయినాక ఇలా మిక్సీకి వేసి మళ్ళీ దాంట్లో వేసి ఉడకపెట్టేశాను. చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్, లెంతీగా కాకుండా తొందరగా అవుతుంది. సో అందుకని నేను అలా చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయితే అలా ప్రిఫర్ చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. సో ఈ నుంచి కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇలా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో అయితే వడగట్టుకోవాలి. ఆ మొత్తం వచ్చే వరకు అయితే మంచిగా పిండుకోవాలండి, ఎందుకంటే దాంట్లో ఉండిపోతుంది కదా. చూడండి, నురుగా అయితే వచ్చింది. కాకపోతే ఇది మనకి నురుగ అనేది ఎక్కువ రాదండి. ఇది హోమ్ మేడ్ షాంపూ అంటే అదే కొంచెం ప్రాబ్లము. మరీ నురుగ అయితే ఎక్కువ రాదు. కాకపోతే ఆయిల్ మనం పెట్టుకొని స్నానం చేస్తే మాత్రం మనకి కొంచెం ఆయిల్ అనిపిస్తుంది. కావాలంటే దీంట్లో మనం యూస్ చేసే డైలీ యూస్ షాంపూ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం లైట్గా యూస్ ఇప్పుడు ఒక షాంపూ వాడేవాళ్ళు హాఫ్ షాంపూ కానీ అట్లా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే నురుగ చాలా వస్తుంది, దాంట్లో సోడా అవి ఇవి కలుపుతారు కదా, కెమికల్స్ కలుపుతారు కాబట్టి నురుగ అనేది ఎక్కువ వస్తుంది. మనం హోమ్ మేడ్ షాంపూ కాబట్టి నురుగ అనేది ఎక్కువ రాదనమాట. సో ఇక్కడ స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. ఇలా మొత్తం మెల్ట్ చేసుకొని మొత్తం వచ్చే వరకు పిండుకోవాలన్నమాట.
దానికి చాలా ఉంటుంది. స్ట్రెయినర్ లేదు నా దగ్గర, అందుకే క్లాత్తోనైతే నేను చేస్తున్నాను. స్ట్రెయినర్ ఉన్నోళ్ళు జాలి ఉంటుంది కదా స్టీల్ది, మా దగ్గర ప్లాస్టిక్ది ఉంది. వేడి వేడి వేసి ఖరాబ్ అవుతుందని చెప్పి నేను క్లాత్తోనైతే చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇష్టం, స్ట్రెయినర్తో చేసుకోవచ్చు, లేదంటే క్లాత్తో అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండేసుకున్నాక ఇప్పుడు నేను మా పిల్లలకైతే స్నానం చేపిస్తే చూపిస్తాను మీకు. మొత్తం ఆయిల్ రాసి వాళ్ళకి చూపిస్తాను చూడండి. మీరు అసలు చాలా బాగా యూజ్ అవుతుందండి బేబీ హెయిర్స్. నాకైతే తొందరగా, ఎందుకంటే డెలివరీ అయిపోయినాక మనకి హెయిర్ చాలా లాస్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయం అది. అలా హెయిర్ లాస్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే డెలివరీస్కి చాలా హెయిర్ లాస్ అవుతుంది. నాకైతే ఇది పెట్టుకున్నాక చాలా యూజ్ అనిపించిందండి. అస్సలు నాకైతే బాగా ఫీల్ అయ్యేదాన్ని, అరే హెయిర్ అన్నీ పోతున్నాయి కదా అని. గ్రే హెయిర్ ఉన్న నాకు ఏం అనిపించదు, ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను కలర్స్ కాబట్టి. చూడండి ఇప్పుడు పిల్లలకు మొత్తం ఆయిల్ కూడా నేను రెడీ చేసిందండి, హోమ్ మేడ్ ఆయిల్. గానుగ నుంచి కొబ్బరి నూనె తెప్పించి, ఆముదం నూనె తెప్పించి 2 మిక్స్ చేసి దాంట్లో కలంజీ సీడ్స్ ఇంకా మెంతులు అవి వేసి ఏమంటారు ప్రీ హీట్ అనమాట, డైరెక్ట్ హీట్ చేయొద్దు ఎప్పుడైనా ఆయిల్. ఒక బౌల్లో వాటర్ పెట్టేసి ఇంకో బౌల్లో ఆయిల్ పెట్టేసి దాంట్లో హీట్ చేయాలన్నమాట. మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. అందరికీ ఆయిల్ అయితే పెడుతున్నాను. పెట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ అయినాక నేను స్నానం అయితే చేపించి చూపిస్తాను. అప్పటి వరకు చూడండి, దూరం పెట్టాను ఫోను. ఇది కూడా ఇప్పుడైతే ఇది రెడీ చేయలేను ప్రజెంట్గా, ఆల్రెడీ మొన్ననే రెడీ చేసి పెట్టాను. ఇది అయిపోయినాక మీకు కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను. చూడండి ఇది వేసుకొని ఇంట్లో నేను వాడే అష్యూర్ వాళ్ళది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట, నురుగ కోసము. ఎందుకంటే మనము ఎక్కువ సోడా వేసుకోం కదా, నురుగు రాదు కాబట్టి లైట్గా షాంపూ అయితే వేసుకున్నాను. చూడండి నిండా అయితే పెట్టిన. ఈమెకి కలర్ బ్లాక్ ఉండకపోయేదన్నమాట, ఈ ఆయిల్ వాడుతున్నాక బ్లాక్ అయిపోయింది. ఆయిల్ ప్లస్ షాంపూ వాడుతున్నాను కదా, హెయిర్ అయితే బ్లాక్ అయిపోయింది. సో బ్రౌన్గా ఉంటుండే అనమాట. సో అందుకు ఇప్పుడు చూడండి బ్లాక్ అయిపోయినాయి హెయిర్స్. అయితే స్నానం అయితే చేయించేసాను. సో స్నానం చేయించినాక ఇలా అయితే ఉంది చూడండి. మొత్తం చూడండి ఇట్లా చాలా బాగా ఇక సిల్కీగా ఉంటాయి ఈమె హెయిర్, చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇక మా పెద్ద పాపకి అయితే చూపిస్తున్నా చూడండి, మంచిగా హెయిర్ అయితే ఇట్లా నీట్గా అనిపిస్తే స్మెల్ కూడా సూపర్ వస్తుంది. స్నానం చేయించినాక ఎండకు కూర్చున్నది అనమాట. చూడండి చాలా బాగుంటుంది, మీది కర్లీ హెయిర్ అసలు. చూడండి ఎట్లా తిరిగితే అట్లా ఉంటుంది. స్మెల్ కూడా భలే వస్తుందండి, రోజ్మెరీ వేస్తాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, మనము హెయిర్ స్ప్రే కొట్టుకున్నట్టు స్మెల్ వస్తుంటుంది అనమాట. మనం ఉత్త కుంకుడుగా వాడితేనేమో కొంచెం వేరే స్మెల్ వస్తుంటుంది. సో కానీ ఎవరన్నా ఛానల్ ఈరోజు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.